వెల్కమ్ టు టైమ్ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ కార్మికులు శుక్రవారం కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. ధర్నాలో మున్సిపల్ కార్మికులు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఒడ్డోపల్లి వెంకటయ్య మీడియాతో మాట్లాడారు. గత 8 నెలలుగా మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వడంలో కమిషనర్ షేక్ ఫజ్లుల్లా జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికులకు జీతాలతో పాటు నాన్ ఆఫ్కాస్ కార్మికులను ఆఫ్కాస్ గుర్తించాలని ఆయన కార్యాలయం ముందు డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో మున్సిపల్ కార్మికులను ఆఫ్కాస్ చేస్తామని మాట ఇచ్చి వారి వద్ద పనులు చేయించుకుని ఇప్పుడు ఆ మాట కాస్త తప్పి ఆఫ్కాస్ కార్మికులను ఎక్కించకుండా మున్సిపల్ కమిషనర్ లంచాలకు పాల్పడుతున్నాడంటూ ఆయన దుమ్మెత్తి పోశారు. నాన్ పుష్ కార్మికులకు 8 నెలలుగా జీతభత్యాలు లేకుంటే వారి కుటుంబం ఏ విధంగా గడవాలంటూ ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికులకు ఏ నెలకి ఆ నెల జీతాలు చెల్లించమని జీవోలు చెబుతుంటే నిబంధనలు కాస్త తొంగలో తొక్కి డబ్బులు చెల్లించకుండా కార్మికులను ఇబ్బంది పాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నాన్ ఆఫ్కాస్ కార్మికులను ఆఫ్కాస్ చేయాలంటే మున్సిపల్ కమిషనర్ లంచాలు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలను తీర్చేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట సిపిఎం పార్టీ కార్యదర్శి శివకవి ముకుందతో పాటు కార్మికులు పాల్గొన్నారు. నా పేరు వడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నాయుడుపేటలో నాన్ ఆఫ్కాసు కార్మికులు పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. ఈ అన్యాయాన్ని అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రధానంగా 8 నెలల నుంచి నాన్ ఆఫ్కాస్ సిబ్బందికి జీతాలు లేవు. జీతాలు అడిగేందుకు వెళితే జీతాలు అడగడానికి పోతే తొలగిస్తామని చెప్పేసి బెదిరించడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. ఎప్పటికైనా కమిషనర్ వెంటనే స్పందించి 8 నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. కార్మికులకి జీతాలు ఇవ్వకుండా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా కాంట్రాక్టర్లకి ఇతర ఖర్చులకు పెట్టేసుకుంటే ఈ కార్మికుల కుటుంబాలు ఎలా గడవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కమిషనర్ని ప్రశ్నిస్తున్నాను. అలాగే కార్మిక చట్టాలను కూడా ఈరోజు కమిషనర్ గారు ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. పేమెంట్ ఆఫ్ ఏజ్ యాక్ట్ ప్రకారం 1936 ప్రకారం ప్రతి కార్మికుడికి సమయానికి జీతం ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. అట్లాగే మినిమం వేజ్ యాక్ట్ చెప్తా ఉంది 1948 ప్రకారం కనీస వేతనము ఆలస్యం చేయకుండా ఇవ్వాలని చెప్తా ఉంది. అట్లాగే కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ 1970 ప్రకారం జీతాలు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా జీతాలు చెల్లించాల్సినటువంటి బాధ్యత మున్సిపాలిటీదని చెప్పి చట్టం చెప్తా ఉంది. ఈ చట్టాలన్నీ కూడా తుంగలో దొక్కినటువంటి పరిస్థితి. వీరికి కార్మిక చట్టాలన్నా కూడా గౌరవం లేనటువంటి పరిస్థితి మున్సిపల్ కమిషనర్కి. కాబట్టి ఇంత తీవ్రమైనటువంటి అన్యాయము, ఇంత ఇబ్బందులు పెడుతున్నటువంటి కమిషనర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అట్లాగే ఏసీపీ వారు కూడా ఈయన పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఈ నాయుడుపేట మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. వేధింపులకి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. కార్మికుల చట్టం ప్రకారం 8 గంటలు పనిచేయాల్సి ఉంటే